మన నామస్తి ఎటుపోయింది నామస్తి అని అవ్వా అయ్యో ఎవరిని తలంటారో మీకేం తెలుసు ఏవిఎన్ రాధాకృష్ణ నీకేమెరక రా అనుకుంటు అవుతామన్నా ఇంకో ఈ ఘటం మంచిగా ఉంది కానీ రుమాలు తీసేసింది ఇలా ఏం లే ఇలా తెలివి ఫుల్ వాడుతానవా ఇప్పుడు కొంచెం తెలివి వాడితే నడవదు ఫుల్ తెలివి వాడని పక్కగా వేసిండు రుమాలు మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకేమెరక తేడి వార్తలు రాస్తే నిజాలు కావు ఓ పత్రిక విలేకరులు నిలదీస్తున్న ఉత్తమ్ ఓ పత్రిక కాదు ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎందుకంటే కొత్త పలుకు రాసిండు మన ఆదివారం అన్నాడు ఆ కొత్త పలుకు పెద్ద వివాదమై కూర్చుంది ఆ కొత్త పలుకు కాదు మందుల పలుకు అని అర్థమైంది జనాలకు అందువల్ల మన సార్ గారిని ఆయన వేసుకున్నాడు ఇంకో ఇద్దరు బీసీ మంత్రులు అవుతాడు పొన్నము కొండా సురేఖపై వేటు పడే అవకాశం ఉంది కేబినెట్ నుంచి కోమరెడ్డిని తొలగించే ఛాన్స్ కూడా ఉంది జూబ్లీస్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు మహేష్ గౌడ్ విజయశాంతి బాలు నాయక్ కు బెర్తు భారీ కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనం ఎవరు రాసిరు సౌత్ ఫస్ట్ ఏమని రాసిరు ఇగో ఇద్దరు బీసీ మంత్రులు పక్కనే పోతారు అంతేనా ఇద్దరు బీసీ మంత్రులు పక్కనేసి బాలు నాయక్ మహేష్ గౌడ్ మన విజయశాంతి గారు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందట ఇది మరి ఇంకో విషయం కూడా వస్తుంది ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు కూడా క్యాబినెట్ నుంచి కోమరెడ్డిని తొలగించే ఛాన్స్ కోమరెడ్డి తొలగించి వాళ్ళ తమ్మునికి ఇస్తారని ఒక వార్త వస్తుంది మా రాజన్నకు మరి తమ్ముని ఇస్తే అన్న ఒప్పుకుంటా అనేది ఒక డౌట్ నాకైతే ఒప్పుకోవాలని అనుకుంటున్నా ఒప్పుకుంటే మంచోడే మరి మంచోడు వెంకటన్న అని చెప్తాను సో సౌత్ ఫస్ట్ కథనాన్ని మన పేపర్ రాసుకొచ్చింది ఇంకోటి ఈయన కూడా బీఆర్ఎస్ కు ఓటేస్తే మీ ముఖం చూడనంటాడంట చూపిస్తా నువ్వేం పొడిచినావని నేను చూడమని కూడా అంటాడు ఇవాళ నీకు అజారుద్దీన్ అంటే నీకు మంత్రి పదవి అయిపోతే ఆ ముస్లింల ఓట్లు పడవ పాటించారు నువ్వేదో పికుడు మోగడం అని ఈయనంట వరల్డ్ కప్ గెలిచినట్టున్నా వరల్డ్ కప్ గెలిచినట అది ఏడగనపల్లి నాకు వాళ్ళు అంటారు వరల్డ్ కప్ గెలిచిండు అజారుద్దీన్ అని మా రేవంత్ అన్న చెప్పిండు సోషల్ ఫుల్ ట్రెండ్ అవుతుంది ఆ వీడియో ఇజ్జత్ పోయింది అసలు తెలియకాలం మోనగాలు మన కాంగ్రెస్ లా రాహుల్ను తిప్పిన ఆటో వాళ్ళ 2 ఏళ్ళలో దివాలా తీసినట నాడు 2 ఆటోల ఓనరు నేడు అద్దె ఆటో డ్రైవర్ మస్రత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం ఆటో డ్రైవర్ల జీవితాలను చిదిమిన కాంగ్రెస్ పాలన దిగజారిన కార్మికుల దుస్థితిని నిలుటద్దం మస్రత్ మహాలక్ష్మి స్కీముతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు జూబ్లీస్ లోనే 8,000 కుటుంబాలకు తీరని గోస 161 మంది ఆటో డ్రైవర్లు ఉసురు తీసిన ఇందిరమ్మ రాజ్యం దగా చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పామని చెప్పేసి కార్మికులు చెప్తారు ఇగో జూబ్లీస్ లో మన ఒకప్పుడు ఇటు దిగినట బొమ్మ అప్పుడు 2 ఆటోలు ఉండే ఓనర్ ఇప్పుడు 2 కాస్త గుండుసున్నాయి ఇప్పుడు డ్రైవర్ అయినట కాంగ్రెస్ సర్కార్ అయ్యో మహాలక్ష్మి పథకం కాదా గుండుసున్నా మరి పాపం ఆయన బతుకు మారిపోయిందంటూ వాళ్ళు ఒక వార్త వేసుకొచ్చారు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు దిగుబడులు రాక మనస్తాపం సాగు నష్టాలకు తోడైన ఆర్థిక ఇబ్బందులు మహబూబాబాద్ జిల్లా భద్రుతాండాలో విషాదం జరిగింది ఇది రైతు ఇక్కడ ఆటో డ్రైవర్ ఇక్కడ నిరుద్యోగి ఇంకేమైనా ఉన్నాయా చెప్పురు 1 by 1 కురిసిన వర్షం తడిసిన ధాన్యం రైతులపై వరుణుని దెబ్బ నీటి పాలైన పత్తి మక్కలు రైతుల ఆందోళనతో దిగొచ్చిన సర్కారు మక్కల కొనుగోలు ఎకరానికి 25 క్వింటాలకు పెంపు మార్క్ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం నమస్తే తెలంగాణ కథనాలకు స్పందించిన ప్రభుత్వం వీళ్ళు రాసిన కథనాలకి అంటారు అంటే 24 గంటలు వీళ్ళపైనే ఫోకస్ ఉంటుంది వాళ్ళకు సో ఫోకస్ ఎక్కువ పెడితే మరి వీళ్ళని పట్టించుకుంటా ఆగని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఫీజు రియంబర్స్మెంట్ పై కమిటీ నిధుల సమీకరణపై 16 మందితో ఏర్పాటు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇచ్చినట్ట మరి అది ఏం జరుగుతుందో తెలియదు సో మా ఈయన గారు కూడా వచ్చిరా మహబూబ్ నగర్ మంత్రి వారిలు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు మరి ఫీజు రియంబర్స్మెంట్ కోసం అన్న 1000 కోట్లు సంపాదించాడు 1000 మనకెరక అన్న చరిత్ర మొత్తం నాకు తెలిసే కానీ ఎందుకులే పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలు అల్టిమేటం 3,151 కోట్ల బకాయిలు చెల్లిందని డిమాండ్
లేఖ రాసిన 3 ఆల్కో బేవరేజెస్ అసోసియేషన్. ఇప్పుడు ఇది ఏందనుకుంటారు, ఇంకో వీళ్ళదేమో 5,000 కోట్ల పంచాయతీ, ఇదే 3,000 కోట్ల పంచాయతీ, ఇది 100 కోట్ల పంచాయతీ. ఇప్పుడు ఈ కోట్ల పంచాయతీలు ఏం చేయాలి? నన్ను గోసుక తిన్నా పైసలు లేవు, నన్ను గోసుక తిన్నా లేవురా నాయన, మీరు ఏమైనా చేసుకోరి. మా అన్న చెప్పిండు నా కాడ పైసలు లేవురు, నన్ను చంపకురు అన్నాడు. మీరు ఒకటే మానండి పైసలు 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 అంటే ఎవరు చంపాలి? ఏదేవాలి పైసలు? మేము ఎందుకు మాకు టార్చరు? మీరు గమనించాలి, మీ ఇష్టం, మేము చెప్పే కాదు చెప్తున్నాం. మీరు ఊకే మా రేవంత్ అన్న పైసలు ఇస్తలేడు, మా కాడ లేవు, మమ్మల్ని కోసినా రావు,